హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ మెంతాకుని చూడండి ఎంత గుబురుగా ఉందో. తొట్టి నిండా వచ్చింది. నేను మా ఇంట్లో ఒక చిన్న తొట్టిలో వేసిన మెంతాకుని మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ మెంతాకును మీరు బయట కొనాలంటే మాత్రం కనీసం మీకు ఒక 70-80 రూపాయలైతే పడుతుందండి. అంటే మా ఏరియాలో ఉండే రేట్ చెప్తున్నాను. ఇప్పుడు 20 రూపాయలకి తక్కువ అయితే ఎవరు ఇవ్వడం లేదండి ఒక చిన్న కట్టను కూడా. ఇంతకుముందు 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న మెంతాకును ఎంత గుబురుగా వచ్చిందో. ఇది నేను 50 గ్రామ్స్ మెంతులు ప్యాకెట్ తెచ్చుకొని ఒక ప్యాకెట్ని 3 టైమ్స్ అయితే ఇలా వేస్తానండి. ఇదో ఇక్కడ కట్టలు కట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ కట్టలు మీకు ఎట్లా లేదన్నా కానీ ఒక్కొక్క కట్ట మీకు 20 రూపీస్ అలా పడుతుందండి. నేను ఎలా మెంతులు వేశాను అనే వీడియో అయితే మరొకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఇది ఎంత ఆకు వచ్చింది, నేను ఎలా దీన్ని తీసి క్లీన్ చేసి కట్టగడుతున్నాను అని చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో ఇలా వేసుకోవచ్చు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఏముంది 10 రూపాయలు ఇస్తే ఒక 20 రూపాయలు ఇస్తే బయట ఇస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన చేత్తో మనం ఇలా వేసుకోవడం, ఇలా పెంచుకొని మనం వంట చేసుకోవడం వల్ల మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. మీకు ఇష్టం ఉంటే ఇలా చేసుకోవచ్చని చెప్తున్నాను. మెంతాకే కాదండి, కొత్తిమీర కూడా వేశాను. స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అలాగే ఇంకా నేను పుదీనా కూడా ఇంట్లోనే వేసుకున్నాను. ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఓన్లీ ఇప్పుడు కొత్తిమీర అయితే చూపించాను. పుదీనా, గోంగూర, పాలాకు, ఆకుకూర ఇలాంటివన్నీ కూడా నేను చిన్న చిన్న తొట్టుల్లో వేసి అయితే పెంచుకుంటాను. అంటే మీకు చూపిస్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చిన్న చిన్న తొట్లల్లో వేసుకొని పెంచుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి కట్టలు. ఈ కట్టలు ఎట్లా లేదన్నా మా ఏరియాలో అయితే ఒక్క కట్ట 20 రూపీస్ అలా పడుతుందండి. అందుకనే మీకు నేను 70-80 రూపీస్ పడుతుందని చెప్తున్నాను. ఒకసారి పప్పు మెంతాకు లాగా చేసుకుంటాము, ఒకసారి అయితే టమాటా మెంతాకు చేసుకుంటామండి. ఈరోజు అయితే నేను పప్పు మెంతాకు చేస్తున్నానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు కామెంట్ చేస్తే మెంతులు ఎలా నాటాలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.